మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఏప్రిల్లోకి వచ్చాం. ఏప్రిల్ మంత్లోకి మనం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మంత్కి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఈ వారం రోజులకి సంబంధించి చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక కుజుడు మీనరాశిలో రవితో శనితో యుతి కట్టబోతా ఉన్నారు. అలాగే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా చూస్తే తుల, వృశ్చికము, ధనస్సు, మకరం మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ 4 రాశుల మీదుగా ఉంది. సో అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా మనం చూస్తే శుక్రుడు మేషరాశిలో, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. బుధుడు కూడా అసలు చెప్పకూడదు కానీ బుధుడు నిజంగా ఆయన కూడా కుంభరాశిలో గత 2 నెలలుగా టెస్ట్ వేసుకుని రాహుతో పాటు కూర్చుని ఉన్నారు. ఇక అదేవిధంగా మీన రాశిలో కుజ, శని, రవుల యొక్క యుతి అయితే జరుగుతూ ఉంది. సో ఈ విధమైన ట్రాన్సిట్ ఆధారంగా, గోచారం ఆధారంగా, చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం ఈ రాశి వాళ్ళకి తృతీయంలో శని, అలాగే తృతీయంలో కుజుడు, తృతీయంలో రవి 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి యోగిస్తుంది. అలాగే అర్ధాష్టమంలో శుక్రుడు. ఈ విధంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. దీనిలో మెయిన్గా మనం చెప్పుకుంటే కనుక చక్కగా ఈ మకర రాశికి మంచి వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్ వీనస్. శుక్రుడి యొక్క సంచారం అర్ధాష్టమంలో ఉండడం ఇది చాలా వరకు కూడా కొంతవరకు ప్లెజెంట్ ప్లానెట్ శుక్రుడు ఉండటం వల్ల కొంచెం డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ కొంచెం అప్పుడప్పుడే స్టెబిలైజ్ అవుతూ కొంచెం పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉండడానికి, కొంచెం వాళ్ళ ఫ్యామిలీ కొంచెం హ్యాపీగా స్పెండ్ చేయడానికి ఇక్కడ కొంచెం శుక్రుడి యొక్క సంచారం బాగా అనుకూలిస్తుంది. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఆల్రెడీ ఏమైందంటే పోయిన నెల అంతా కూడా మార్చ్ అంతా కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అక్కడ కుజరవుల యొక్క యుతి చాలా వరకు సెకండ్ హౌస్లో జరగడం వల్ల ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు రావటం, ఇలాంటివి ఫైనాన్షియల్ డ్రైనెస్ కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇలాంటివి. సో దీని నుంచి నెమ్మదిగా ఈ వారం కుజుడి యొక్క సంచారం తృతీయంలోకి రావటం, తృతీయంలో రవి ఉండటం, సో పరాక్రమ స్థానమైన ఈ స్థానంలో రవి, కుజుడు లాంటి చక్కగా గ్రహాలు మంచి క్షత్రియ గ్రహాలు. పరాక్రమం అంటేనే మరి చక్కగా మన హీరోయిజం చూపించడానికి. సో అలాంటి స్థానంలో కుజరవులు బాగా యోగిస్తారు. శని కూడా చాలా బాగా యోగిస్తాడు. ఏలినాటి శని అయిపోయింది. సో ఇక్కడ ఏదైతే వర్క్ టాస్క్కి సంబంధించిన విషయాల్లో ఫ్యామిలీ పరంగా మీరు ఎదుర్కొన్న అనేకమైన సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ డ్రైనెస్, ఇలా ఆర్థికపరమైన విషయాల్లో ముఖ్యంగా హెల్త్, ఆరోగ్యానికి సంబంధించి వీటి నుంచి తప్పకుండా డెఫినెట్లీ లాట్ ఆఫ్ మోర్ రిలాక్స్ మీరు పొందే ఆస్కారాలు రవి, కుజ, శనుల వల్ల, అలాగే ఇక్కడ చతుర్థంలో ఉన్న శుక్రుడి వల్ల కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం. సో ఆది, సోమ, మంగళ, అలాగే శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలమైన పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ 4 రాశులు కూడా ఈ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందో, చంద్రబలం కూడా అనుకూలంగా ఉన్నట్టు 4 డేస్. దశమస్థానంలో చంద్రుడు యోగిస్తాడు. చంద్రుడు ఇన్ జనరల్గా. సో అలాగే ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు. సో ఓకే. సో జాబ్లో కొంచెం ప్లెజెంట్గా ఉండడానికి అండ్ వృత్తిపరమైన విషయాల్లో చంద్రుడు దశమస్థానంలో యోగిస్తానే పీస్ఫుల్గా, ప్లెజెంట్గా జాబ్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలాగే డొమెస్టికల్గా కూడా ఇంటికి సంబంధించి వాతావరణం, ఇంటి కుటుంబ సభ్యులతో కానీ, వాహనాలకు సంబంధించిన కంఫర్ట్స్ విషయంలో కానీ, వీటి విషయాల్లో కూడా కొంచెం ప్లెజెంట్నెస్ అనేది మీకు వారం ప్రారంభం కనిపిస్తూ ఉంది. అలాగే సోమ, మంగళవారంలో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్న రాశి వాళ్ళకి తప్పకుండా లాభంలో ఉన్న చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశి అధిపతి కుజుడు కూడా తృతీయంలో ఉన్నాడు. సో ఇప్పటి వరకు, మొన్నటి వరకు ఏదైతే యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాటి నుంచి మీరు కొంచెం రిలాక్స్డ్గా కోలుకోవడంతో, సో ఇప్పుడు మీరు కొంచెం కాంపిటేటివ్గా, కొంచెం ఎనర్జెటిక్గా, అలాగే డెఫినెట్గా ఛాలెంజింగ్గా మీకు ఇచ్చే వర్క్స్ని ఇనిషియేట్ చేయడానికి, తీసుకోవడానికి, ఏదైనా పనిని చక్కగా మీరు
వాటిలో ఎఫర్ట్ పెట్టడానికి రెడీగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి, తద్వారా లాభపడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. దిస్ ఈస్ వెరీ బెటర్, ప్రీవియస్ మంత్స్ కంటే బెటర్గా ఫైనాన్షియల్ పరంగా, ఫ్యామిలీ పరంగా, హెల్త్ పరంగా, ప్రాఫిట్ పరంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ బుధ గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం చూస్తే మెయిన్గా ఏంటంటే 1000 స్థానంలో చంద్రుడు ఉన్నాడు, ఆ రాశ్యాధిపతి గురుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ రీత్యా కావచ్చు, కొన్ని కండిషన్స్ రీత్యా మకర రాశి వాళ్ళకి సంబంధించి షార్ట్ జర్నీస్ రూపంలో కావచ్చు, మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా చాలా వరకు అంటే సింపుల్గా వెళ్ళాల్సిన ట్రాఫిక్లో కూడా ట్రాఫిక్ జామ్ అయితే మనం అంత కష్టపడుతూ వెళ్ళాలో అలాగే మీ ఎఫర్ట్స్ని కొంచెం కష్టపడుతూ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు, పైకి కిందకి ఎన్నిసార్లు తిరుగుతాం అన్నట్టుగా ఉండే ఆస్కారాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనమాట నేను చెప్పేది. సో అలాగే వారాంతానికి చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుడు యోగిస్తాడు, ఆ రాశ్యాధిపతి శని కూడా 3వ స్థానంలో ఉన్నాడు. సో 3వ స్థానంలోనే రవి కుజ శనుల యొక్క కంజంక్షన్ అనేది ఆల్రెడీ జరుగుతూ ఉంది కాబట్టి సో ఇక్కడ తృతీయ స్థానం అనేది ఒక పరాక్రమ స్థానం, సెల్ఫ్ ఎఫర్ట్స్కి సంబంధించిన కొన్ని షార్ట్ జర్నీస్ కానీ ఏమన్నా వారాంతానికి ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. సో ఇక్కడ ఎంతైతే తప్పకుండా ఈ 3వ స్థానంలో ఈ గ్రహాల వల్ల ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, డెఫినెట్లీ శత్రు విజయాన్ని మీరు పొందే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శత్రువులు అంటే ఓన్లీ మనుషులనే కాదు, శత్రువు అంటే మనకి సమస్యని క్రియేట్ చేసే హెల్త్ ప్రాబ్లం అయినా ఏదైనా ఎటువైపు నుంచి అయినా సరే. సో కాబట్టి ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే 6వ గురు దోషం, గురువు అసలు చాలా లో లెవెల్ సిగ్నల్లో ఉన్నారు కాబట్టి గురువు ఇక్కడ దేవానాంచ ఋషి నుంచి గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం రాశి వాళ్ళకి చాలా మంచిది. కేజింపవ శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకి మెయిన్గా గురుకి చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి అది చేసుకోవటం. రాహువుకి కూడా జంటనాగులో ఉన్న చోట పాలాభిషేకం చేయటం ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.